Namaste, welcome to Swatantra News. This is Sumitra. Bulletin ముందుగా headlines. హైదరాబాద్ చేరుకున్న రేవంత్ భట్టి కాసేపట్లో ప్రజాపాలన లోగో 6 గ్యారంటీల దరఖాస్తు ఆవిష్కరణ. కొనసాగుతున్న సింగరేణి ఎన్నికలు 12 గంటల వరకు 59% పోలింగ్. ఏపీలో ఆందోళనలు ఉధృతం చేసిన అంగన్వాడీలు. విజయనగరం జిల్లాలో బొత్స క్యాంప్ ఆఫీస్ ముట్టడి. రాచకొండ పరిధిలో 6% పెరిగిన నేరాలు. వార్షిక నివేదిక విడుదల చేసిన సిపి. బెంగళూరులో పలు హోటళ్లపై కన్నడ సంఘాల దాడి. ఇంగ్లీష్, హిందీ నేమ్ బోర్డులు ధ్వంసం. అమెరికాలోని టెక్సాస్లో రోడ్డు ప్రమాదం. ఏపీలోని అమలాపురంకు చెందిన 5 మృతి. ఢిల్లీ పర్యటన ముగించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లో సచివాలయం చేరుకుంటారు. అక్కడ మంత్రులతో కలిసి ప్రజాపాలన లోగో 6 గ్యారంటీల దరఖాస్తు ఫారాలను ఆవిష్కరిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సరికొత్త కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. అయితే ఈ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా నింపటం, దాన్ని ఏ డాక్యుమెంట్లు అవసరం లాంటి సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు ఫారం విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం అభయ హస్తం ప్రజాపాలన దరఖాస్తు పేరుతో అప్లికేషన్ ఫారం నుంచి సిద్ధం చేసింది సర్కార్. అయితే ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అన్నింటికీ ఒకే దరఖాస్తు పెట్టుకునేలా సిద్ధం చేసింది. ఈ దరఖాస్తును కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సర్వే నెంబర్ 27లో 9 ఎకరాల అసైన్డ్ భూమిని 4 పరిశ్రమలకు కేటాయించింది TSIIC. పరిశ్రమలకు కేటాయించిన భూమిని వాళ్ళ చదును చేస్తుండటంతో గ్రామస్తులు, రైతులు ఆందోళనకు దిగారు. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను తమకే ఇవ్వాలంటూ నిరసన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వందల సంఖ్యలో పోలీసులు చేరుకుని రైతులు, ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. పోలీసు బందోబస్తు మధ్య పరిశ్రమ యాజమాన్యం భూమిని చదును చేస్తోంది. ఈ రోజు నేను నా ల్యాండ్ మీద కూర్చోనున్నా సార్. ఇస్తాం సార్, తప్పకుండా ఇస్తాము. మీరు ఆ నోటీసు ఇస్తే చాలా కొద్ది లేపే కోసం ఒక నోటీస్ కావాలి. ఈ రోజున మీరు వచ్చింది కాబట్టి ఈ రోజు నోటీస్ కావాలి. ఈ రోజు నేను నా ల్యాండ్ మీద కూర్చోనున్నా సార్. ఇస్తాం సార్, తప్పకుండా ఇస్తాము. మీరు ఆ నోటీసు ఇస్తే చాలా కొద్ది లేపే కోసం ఒక నోటీస్ కావాలి.
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునేలా ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజాపాలన కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పులపై స్వేదపత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు ముందు కల్వకుట్ల కుటుంబ ఆస్తులపై సౌదపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తేదీ నుండి 5వ తేదీలోపు జీతాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.